జాగృతి రాజకీయ పార్టీ కాబోతుందా? రాజకీయ పార్టీగా దీన్ని ఓపెన్ చేసే అవకాశం ఏమన్నా ఉందా కవిత గారు? ఏమండి, పెడితే పెట్టుకోవచ్చు, తప్పు లేదు. ఇప్పటికే నాకున్న సమాచారం ప్రకారం అంటే ఎగ్జాక్ట్గా నా దగ్గర రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అయితే లేదు, కానీ 2623 పార్టీలు ఎన్నో ఉన్నాయి. అందులో ఇది ఒక పార్టీ ప్రజలకు సేవ చేస్తా అంటే ఎవరు కూడా వద్దనరు. 2 కాకపోతే 3 పార్టీలు, 3 కాకపోతే 10 పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఉండొచ్చు. ఇప్పటికి 6 జాతీయ పార్టీలు ఉన్నాయి. స్టేట్ పార్టీలు ఎన్ని ఉన్నాయో కూడా మీకు తెలుసు, ఇప్పుడే చెప్పాను నేను. సో ఎన్ని పార్టీలైనా రావచ్చు, రావద్దని లేదు, పెట్టుకోవచ్చు, పోరాడవచ్చు ప్రజల తరఫున, మంచిదే అని కూడా నేను అంటా. ఇప్పుడు ఆంధ్రాలో జగన్ వర్సెస్ షర్మిల ఏ విధంగా అయితే పోటీ నడుస్తున్నదో, తెలంగాణలో కూడా కేటీఆర్ వర్సెస్ కవిత నడవనియండి. వాళ్ళు ఎవరైనా కొట్టుకోనండి, ప్రజలకు మంచి జరిగితే మంచిదే అని ఇందాకే చెప్పా. పిల్లి నల్లదా తెల్లదా మనకి అనవసరం. చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్ చెప్పినట్టు పని జరిగిందా లేదా అనేది అవసరమే తప్ప వాళ్ళిద్దరు కొట్టుకుంటారా వీళ్ళిద్దరు దంచుకుంటారా అనేది ఒక కామన్ మ్యాన్గా నాకు అనవసరం. నాకు లాభం చేకూరిందా లేదా, రాష్ట్రం రాజ్యం అభివృద్ధి చెందుతుందా లేదా అనేది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లకుండా ఈ మీడియా కూడా ఉంటే మంచిదని నా అభిప్రాయం. కవిత గారు మాట్లాడుతూ కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత తెలంగాణ బగ్గున మండొద్దా, తెలంగాణకు బంధు పిలుపునియొద్దా, ఈ దొంగలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మా నాన్న పేరును ఖరాబు చేస్తున్నారు, రేషం నాకు వస్తున్నది కానీ వాళ్ళు మంచిగానే ఉన్నారు అంటుంది. అననియండి, ఇప్పుడు ఒక విధంగా ఆమె కనిపించడంలో తప్పేం లేదని కూడా అంటే, ఇప్పుడు నాకు కూడా మా నాన్న ఎవరన్నా అంటే ఎవడురా నువ్వు అంటానికి అనేది సహజంగా కోపం అనేది వస్తూ ఉంటుంది. ఆ వచ్చినప్పుడు వాళ్ళ పార్టీ తరపున పిలిపించుకుంటుంది, లేదా ప్రజలు కార్యకర్తలు ఆమె వైపు ఉంటే వాళ్ళకి పిలిపించుకుంది. ఇచ్చుకోండి, వచ్చేటోడు వస్తాడు, పోయేటోడు పోతాడు. రాష్ట్రం ఇట్లా ఉంటుందా అంటే తగలబడాలనా ఏంది, ఏం కావాలా, అట్లాంటిది అనేది అది మంచి ప్రక్రియ కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా కానీ వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించవచ్చు, అడగవచ్చు, ఇంకేమైనా చెప్పవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ బగ్గున మండాలా గిగ్గున మండాలా అంటే అది మంచి పద్ధతి కాదని నా ఉద్దేశం. ఈమె కుటుంబం వాళ్ళంతా మంచే. ఇప్పుడు కేటీఆర్ మీద ఎక్కడ కూడా ఏం మాట్లాడట్లేదు, కేసీఆర్ మీద ఏం మాట్లాడట్లేదు, ఈమె గురించి ఈమె మాట్లాడుకోవట్లేదు. కానీ సంతోష్ రావు గారి గురించి కానీ హరీష్ రావు గారి గురించి కానీ మాట్లాడమంటే వీళ్ళ కుటుంబంలోకి ఇంకా వేరే, వీళ్ళ కుటుంబం ఒక్కటే అధికారంలో ఉండాలి, వీళ్ళ కుటుంబం ఆధిపత్యం చెలాయించాలి, ఇంకోళ్ళు చేస్తే ఓర్చుకోలేంతనమంటారు. ఓర్చుకోలేంతనం కాదు, ప్రజలు పిచ్చోళ్ళని నేను చెప్తున్నా. మీరు పోటీ చేస్తారండి, ప్రజల ఆప్షన్ చాలా ఉన్నాయి. ఒక్కొక్క ఏరియాలో మీకు తెలియదు కదా, ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం నుండి 10 నుంచి 15 మంది, కొన్ని చోట్ల 30, 50 ఆమె పోటీ చేసినట్టు నియోజకవర్గంలో ఎంతమంది రైతులు వేసారో మీకు తెలుసు. బ్యాలెట్ పేపర్ ఎంత పొడుగుంది, 200 మంది పైకి పోటీ చేశారు. వేరే వాళ్ళకి వేసుకోండి, ఎవరొద్దని చెప్పారు. మనం అసలు దీని గురించి చర్చ అవసరం. ఓటు ఆమెకి వేయకండి, ఇంకోళ్ళకి వేసుకోండి, పోయిందేమున్నదని నా అభిప్రాయం. మరేంటి కవిత నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ప్లాన్ ఏమున్నది, ఆమె కూడా ప్రజలకు ఏమైనా సేవ చేయాలనుకుంటే చేయొచ్చు, దాంట్లో తప్పేం లేదు. ప్లాన్ ఏమున్నది, ఆవిడ కూడా గతంలో ఒక ఇంటర్వ్యూ నేను కూడా పర్సనల్గా రీసెంట్గా కలవడం జరిగింది. ఆమె కూడా కోరిక ఉంది, తెలంగాణ రాష్ట్రానికి నేను కూడా ఉన్నా మొదటి నుంచి, లేకపోతే 2000 ఏమంటారు అది 5, 10 ఎప్పుడో వచ్చింది. ఆమె కూడా యూఎస్లో చదువుకున్నట్టుంది, వచ్చింది. నేను కూడా పోరాటం చేసిన, నేను కూడా ఎంపీగా ఉన్నా, నేను కూడా ఎమ్మెల్సీగా ఉన్నా, మేమంతా కూడా మా నాన్నగారు కావచ్చు, మేము కావచ్చు, మా ఫ్యామిలీ అంతా కూడా తెలంగాణ కోసం పోరాడింది, ఇంకా పోరాడుతూనే ఉంటాము అన్నది. ఎవరైనా పోరాడచ్చు, ఎవరైనా నిలబడవచ్చు, దాంట్లో ఏం తప్పలేదు. మీరు కూడా నిలబడవచ్చు, అవసరమైతే మీరు కూడా సీఎం అయితే అనడంలో తప్పేం లేదు. ఎవరైనా కావచ్చు, ప్రజలకు సేవ చేస్తా అంటే మంచి సేవ అనొద్దు. ఈ మధ్య అని కాదు, వాటికి కూడా జీతాలు తీసుకుంటారు, ఖచ్చితంగా లెక్క కట్టాల్సిందే, లెక్క ఇవ్వాల్సిందే, దాంట్లో ఏమాత్రం సందేహం, డ్యూటీ చేయాల్సిందే. ఒకసారి వచ్చిన తర్వాత మనం ప్రశ్నించాల్సిందే, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అవసరమైతే మీరు ఇందాక ఏదో ఇంటర్వ్యూ చేశారుగా, అందులో కూడా సిబిఐ ఎంక్వైరీ ఆమె అంటుంది కదా, సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఏమైతే ఆరోపణ వచ్చినప్పుడు చేస్తే నష్టం ఏమున్నది, దాంట్లో ఏం నష్టం లేదు. అదే అంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ సాధించిన వ్యక్తిని, 10 ఏళ్ళు సాధించిన వ్యక్తిని కేసీఆర్గా కాకుండా సిబిఐ అని పిలుస్తారు. ఈ తెలంగాణ ఆత్మ గౌరవానికి భంగం కలుగుతుంది అంటున్నారు. రైట్ అండి. ఇప్పుడు మీరు గతంలో మధు కోడా కావచ్చు, లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, వాళ్ళు కూడా రాష్ట్రాలకి ఏం పని చేశారో ఎట్లా చేశారో మీకు తెలుసు. గతంలో రీసెంట్గా అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన శిబు సోరెన్ గురించి మీకు తెలుసు. ఆయన కూడా వాళ్ళ రాష్ట్రం సాధించడానికి చేసిరు. అంటే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ సాధించడం ఒక దొంగతనం చేశారు అనుకోండి, చేశారో లేదా ఇప్పుడు నేను చెప్పలేదు, నిరూపణ అయితేనే అట్లా అని చెప్పి అట్లా కేజ్రీవాల్ కావచ్చు, ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానులే, చట్టాలు ఎవరికి కూడా చుట్టాలు కావనేటువంటి అంశాన్ని మళ్ళీ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఎవరైనా సరే. సో అది నిజం నిరూపణ అయితే శిక్షకి ఖచ్చితంగా తల ఒగ్గాల్సిందే అనేది నా అభిప్రాయం.